హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ ఎస్ఎన్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి షణ్ముఖ్ ఫంక్షన్ హాల్ దగ్గర అనమాట. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ది. దీని అడ్రస్ వచ్చేసి శివానగర్, మీకు అంత ఐడియా ఉంటుంది. ధర్మవరంలో శివానగర్లో రామాలయం ఉంటుంది. దాని బ్యాక్ సైడే కొత్తగా ఓపెన్ చేశారు. మీకు కన్వీనియంట్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది ఫంక్షన్ హాల్ మొత్తము. ఫంక్షన్స్ ఏవైనా సరే మీకు తక్కువ బడ్జెట్లో ప్లస్ మీకు అకామిడేషన్ కూడా సూపర్గా ఉంటుంది. లొకేషన్ వైజ్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ పైన బిల్డింగ్ కూడా ఉంది. ఆ పై వరకు వెళ్ళి నేను మొత్తం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోపలికి సో దీనికి వచ్చేసి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఇట్లా ఈ చక్కగా రావచ్చు, ఇక్కడ నుంచి ఈ డీపీ దగ్గర నుంచి ఒకటి రావచ్చు. ఇంకోటి వచ్చేసి రామాలయం పక్కన నుంచి వస్తుంది. రామాలయం ఇక్కడ శివానగర్లో వచ్చేసి సో మీరు వచ్చేసి ధర్మవరంలో శివానగర్కి వచ్చి రామాలయం ఎక్కడంటే కనుక ఎవరైనా చెప్తారు. దాంట్లో మీకు ఐడియా దిగులే లేదు. రామాలయం వెనకాలనే. ఇంకా మీకు అడ్రస్ సింపుల్గా చెప్పాలంటే కనుక సో ఇక్కడ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ కూడా ఉంది. వర్షం పడుతుంది. 2 కార్లు పడతాయా మనం? డైనింగ్ హాలా అంటే కార్ కూడా పార్క్ చేసుకోవచ్చులే రిచ్గా ఎంటర్ అయ్యేకి. ఇక్కడంతా డైనింగ్ వచ్చేస్తుంటుంది. ఇది వాష్ బేసిన్, పైన రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదే గాయస్, ఇది వచ్చేసి హాల్ అనమాట. ఈ సైడ్ అవన్నీ అమ్మొస్తుంది కదా, అవన్నీ మనం చొప్పించుకోవచ్చు. ఇది సో మెయిన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది కదా సెటప్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఈ సైడు ఇంకా ఈ సైడ్ అదంతా ఉంటాయి. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూమ్స్ ఏమైనా కావాలంటే పైన ఉన్నాయి రూమ్స్ అన్నీ. అవి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఉంది, మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. సో ఇవి వచ్చేసి రూమ్స్. కింద వచ్చి హాల్స్, పైన వచ్చేసి రూమ్స్. ఇక్కడ మనకి 2 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్, ఇక్కడ రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉంటాయి. కొత్త ఫర్నిచర్, కొత్త పీఓపీ అన్ని చూడొచ్చు మీరే. మొత్తం అంతా కొత్తగా ఉంటుంది. పీఓపీ కొత్త రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, వచ్చి చూడండి. సేమ్ ఇది ఎంత ఉంటుంది, ఇదంతా లెంత్లో లెంత్ వైజ్ 2 సేమ్. సో ఇది వచ్చేసి ఇక్కడ రూమ్స్ అయిపోయిన తర్వాత, స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రూమ్స్, ఇక్కడ ఒకటి అక్కడ సేమ్ 2 ఒకటే లెంతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా అనమాట. నైట్ టైం ఎవరన్నా వచ్చినప్పుడు పండుకోనికి దానికి దీనికి ప్లస్ ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. అన్నిటికీ వాష్రూమ్స్ కూడా ఇంకా 2 ఎక్స్ట్రా వస్తున్నాయి అక్కడ లాస్ట్లో. అది త్వరలో ప్లానింగ్ ఉంది. మనం 400 నుంచి 500 మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు నుంచి బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి. మీరు ఖచ్చితంగా సంప్రదించండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అయిపోయింది కదా. వాష్రూమ్స్ కూడా 2 ఎక్స్ట్రా వస్తాయి. అంటే సిచ్యువేషన్ బట్టి నేను చెప్పడం వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. సో ఇప్పుడు ఇంకొక 4th పైకి వెళ్దాము. సో ఇది ఒకటి అనమాట. ట్యాంక్ ఉంది, ఇంకో 2 ట్యాంకులు పడతాను నాకు తెలిసి. ఇక్కడ సంపు ఉందా? సో ఓకే, బోర్ ఉంది, సంపు ఉంది. సో వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ అయిపోయినా కూడా కింద ఉంటాయి కాబట్టి మనకి ఫంక్షన్ హాల్ అన్నీ కామన్. ఇంకా ఇక్కడ కూడా కొంతమంది ఓకే 24/7 కరెంట్ అవైలబిలిటీ ఉంది. సో అది నో ఇష్యూ. ఇంకోటి వచ్చి చుట్టూ లొకేషన్ చూడొచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్ లొకేషను. ప్లస్ ఇక్కడ వచ్చేసి రామాలయము, చాలా పురాతనమైన రామాలయం ఇది. నాకు తెలిసినంత వరకు ధర్మవరంలో 2nd కట్టినటువంటి రామాలయం ఇదే. ఫస్ట్ వచ్చేసి చెరుకట్ట దగ్గర కట్టారు ఒకటి శివాలయము, దాని తర్వాత కట్టింది ఇదే. ఇంత పురాతనమైంది ఇది.
సో వీలు ఉన్నప్పుడు దీన్ని కూడా చూడండి. ఈ రామాలయం వెనకాలనే మనకు వచ్చేసి ఫంక్షన్ హాల్ ఉంటుంది.